హైడ్రా, మూసి ప్రక్షాళన, ఇవి రెండు కొత్త దుకాణాలు తెరిచింది కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇప్పుడు హైడ్రాకి కొన్ని పరిమితులు ఉన్నాయి, అది జియో 99 కింద వస్తుంది. అట్లాగే మూసి ప్రక్షాళన ఇప్పుడు ఇది హైడ్రా కింద రాదు, ఇది సెపరేట్ అని చెప్పి ఇంకోటి చెప్పుడు మొదలుపెట్టారు. సో ఇదంతా ఓకే. ప్రజలారా, ఇప్పుడు హైడ్రాని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రజలతో అయితలేదు. అది ప్రజలు ఎంత మొత్తుకున్నా అసలు కదులుతలేదు. ఇక కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీలు, ఏంటంటే అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతుండ్రే కానీ ప్రజల అవసరం కోసం కాదు. అది వాళ్ళ అవసరం కోసం మాట్లాడుతుండ్రు. వాళ్ళ ఉనికి కోసం ఎప్పుడైతే మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతుండ్రు. కానీ అంతకంటే ముందు మాట్లాడింది మాత్రం లేదు. అయితే ఇది ఒకసారి చూడండి ప్రజలారా. నిన్న కోర్టు ఏం చెప్పింది అంటే హైడ్రాకి అసలు చాలా మస్తు మాట్లాడింది కోర్టు. నిన్న అసలు బ్రహ్మాండంగా మాట్లాడిందని చెప్పొచ్చు కోర్టు. ఇది చూడండి ప్రజలారా. హైడ్రా డిమాలిషన్స్, కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన. ఇక చూసుకో, అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి అడుగులో ఎక్కడెక్కడైతే ఏమేమి ఉంటుందో ప్రతి అడుగులో కూడా వీళ్ళు మొత్తం అసలు దొంగ లెక్కలున్నాయి. వీళ్ళు చేసేటేమో దొంగ లెక్కలున్నాయి హైడ్రా, కూల్చుడేమో మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు కూలుస్తుండ్రు, ఇంకా వీళ్ళు ఎవరో కబ్జా చేసిందని చెప్పి వాళ్ళు ఇల్లు కూల్చుకుంటూ కూర్చున్నారు. ఇక ఏం చెప్తుంది చెప్పిగా, ఇప్పుడు మనట్లాంటి సామాన్య ఇల్లు కూలగొడుతున్నారు. ఏంది, మనం తప్పుగా కట్టినాము, మనము ఎఫ్టీఎల్లో కట్టినాము, మనం బఫర్లో కట్టినాము, మనం నాలా మీద కట్టినాము, మన పార్కులు ఆక్యుపై చేసినాము, ఇట్లా అని చెప్పి చేస్తుండ్రు. కానీ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి వీళ్ళు సెలెక్టివ్గా డిస్ట్రక్షన్ చేస్తుండ్రు. సెలెక్టివ్గా అంటే ఎక్కడెక్కడైతే పువర్ పీపుల్ ఉన్నారో వాళ్ళే కొడుతున్నారు, కానీ పెద్దోళ్ళని కొట్టినా ఏం లేవు. ఒక నాగార్జున ఎన్ కన్వెన్షన్ కొట్టారు, కథం బంద్ చేసింది. ఆ తర్వాత అది అసలు ఉట్టి నామకే వాస్తే సూచించుకోవడానికి అనమాట. అయితే కోర్టు ఏం చెప్పింది తెలుసా, అసలు చాలా బాగా చెప్పింది. పొలిటికల్ అధికారంలోని బాసులు చెప్పినట్టు వింటే బలయ్యేది మీరే, ప్రస్తుత పోస్ట్లో ఎప్పటికీ ఉండరు. బాస్ అసంతృప్తికి గురైతే మరో చోటికి బదిలీ చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించి బాసులు చెప్పినట్టు వింటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది, హైకోర్టు హెచ్చరించింది. అంటే చూడండి, కోర్టు ఏం చెప్తుంది ఇక్కడ అంటే ఎవరికి, రంగనాథ్ గారికి. ఇది ఓకే, రంగనాథ్ గారికి ఇదంతా ఎందుకు, రంగనాథ్ గారికి అంటే కొంత విరవీగుతుండ్రు అనమాట వీళ్ళంతా. ఇక మేము ఏమన్నా చేస్తాము, మాకు పవర్స్ ఉన్నాయని చెప్పి. 3 ఉంటాయండి ప్రజలారా. ఒకటేమో జ్యుడిషియరీ, ఇంకోటేమో లెజిస్లేషన్, ఇంకోటేమో ఎగ్జిక్యూటివ్ పవర్స్. అంటే ఈ మూడిటికి దేని పవర్స్ వాళ్ళకు ఉంటాయి, దేని పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, దేని పరిమితులు వాళ్ళకు ఉంటాయి. ఇక మొత్తం వీళ్ళే చేస్తాం, నేనే చేస్తాము అన్న టైప్లో ఎవ్వరికీ ఉండదు. కోర్టుకి ఉండదు, లెజిస్లేషన్కి ఉండదు, బ్యూరోక్రసీకి కూడా ఉండదు అనమాట. అయితే ఇక్కడ ఈయన రంగనాథ్ గారు ఇవాళ ఎట్లాంటివి చేస్తున్నంటే, ఆయన కోర్టు ఏం చెప్పింది, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్లా ఊకునేది లేదు. మీ బాస్లు ఏదో పొలిటికల్ లీడర్స్ చెప్పినట్టు విన్నట్టయితే మీరు ఆ పోస్టుల నుంచి బదిలీ అయిపోతారు, లేకుంటే జైలు కనబోతారు. రెంట్లలో ఏదో ఒకటి అయితే తమాషాలు చేసినట్టు లేదని చెప్పి చక్కగా చెప్పింది. ఉన్నట్టు కుండ బద్దలు కొట్టింది. అయితే కొట్టి ఇప్పుడు చూడండి, స్టే ఉన్న దాంట్లో మీరు ఎట్లా, స్టే ఆల్రెడీ ఉన్న దాంట్లో మీరు ఎట్లా ఏలు పెట్టి దాన్ని ఇల్లు కొట్టుకుంటూ వస్తారు. సర్వేకు ముందు నోటీసులు ఇచ్చిండ్రా, ఏమైనా సర్వే చేస్తానంటారు. సర్వే చేస్తా అన్నప్పుడు ఓ వారం రోజుల ముందో, ఓ 2 రోజుల ముందో, కనీసం 1 నెల రోజుల ముందో ఏదో ఒక సర్వే అన్నట్టు ఉండాలి కదా. మేము ఫలానా తారీఖునాడు వస్తున్నాము, మేము సర్వేలు చేస్తాము, ఇది ఉంటుంది అది ఉండదు అన్న టైప్లో చెప్పాలి కదా. లేదు, ఏం చెప్పుట్లేదు. ఇక హైడ్రా కమిషనరు ఇది చూడండి, హైడ్రా కమిషనర్ ఒకటి, అమీన్పూర్ తహసీల్దారు, వీళ్ళిద్దరూ, ఈయన తహసీల్దార్ ఏదో చెప్పిండంట ఇక్కడ అక్రమ కట్టడాలనే అని తహసీల్దార్ చెప్తే ఈయన పెద్ద సిపాయి బయలుదేరాడు. ఎవరు, హైడ్రా కమిషనర్, ఆయన పెద్ద సిపాయి అయిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే ఇక తీసుకుపోయి మొత్తం సామాన్లు తీసుకుపోయి ఇల్లు కొట్టుడు. ఈయన పనిల్లా ఎవడో తహసీల్దారు తలకు మాసినవాడు ఏదో ఇచ్చిండు, ఇయ్యంగానే దాని మీద మరి సర్వేలు చేసి అసలు వాళ్ళని రిలొకేషన్ చేసి ఇవన్నీ ఏం లేవు. ఇక జస్ట్ వచ్చేసాడు, ఇల్లు కూలగొట్టుడు. అసలు దాని మీద హైకోర్టు ఇంకో మాట చెప్పింది, ఇట్లా మీరు కూలగొట్టుకుంటూ పోతే రేపు పొద్దున హైకోర్టును దీని పేరుంది చార్మినార్ను కూడా కూలగొట్టుది. ఎవరో ఒకరు అట్లాంటి పేపర్ ఇస్తారు, దాన్ని కూడా కూలగొడతారంటే లేదు, కూలగొట్టమని చెప్పిండు ఎవరు, కమిషనర్ రంగనాథ్. మరి చార్మినార్ను హైకోర్టును కూలగొట్టినోడివి, మరి నువ్వు పేదలు ఇల్లు కూలగొడుతున్నావు, మరి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు మర్యాద అని చెప్పి ఇంకా కొంత ఘాటు ప్రశ్నలు వేసింది కోర్టు ఆయన్ని. ఇంకా ఆయన నీళ్ళు నమిలి ఏం చేయాలో అర్థం కాక కళ్ళు బయలు గమిని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలారా, పేద ప్రజల ఇల్లులు ఇవాళ రేపు హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే మస్తు కష్టమవుతుంది ఒక్కొక్కళ్ళకు.
సో మచ్ పెయిన్ఫుల్ టు బై ఏ హోమ్, టు బిల్డ్ ఏ హోమ్, టు మేక్ ఏ లైవ్లీహుడ్. అక్కడ ఉన్న చోట్లల్లా లైవ్లీహుడ్ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఇట్లాంటి కష్టమైన పరిస్థితులల్లో ఇల్లు కొలగొట్టేస్తే వాళ్ళకి ఏం కావాలి? నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఛత్రి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. చూడండి, ఇది ప్రజలారా మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. ఛత్రి వాళ్ళు అంటే ఏంటంటే క్యాంపెయిన్ ఫర్ హౌసింగ్ అండ్ టెన్యూరియల్ రైట్స్. ఇది ఛత్రి. వీళ్ళు అంటే ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ వీళ్ళు పెట్టిండ్రు. వీళ్ళంతా సివిల్ సొసైటీ చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎంబీఎఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఇక్కడ బిలాల్ అనే అతను ఉన్నారు, వాళ్ళు సిఎస్ఓ వాళ్ళు, ఇంకో వాళ్ళు పిఎస్ఓ వాళ్ళు, చాలామంది రకరకాలుగా ఉన్నారనమాట. అయితే డిబిఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరిన తర్వాత వీళ్ళందరినీ నా స్పీచ్లో మాట్లాడారు, మంచి మాటలు మాట్లాడారు. ఓకే, ఈయన వార్గసి గారు ఏం మాట్లాడారు అంటే, ఇది పీపుల్ వర్సెస్ రివర్, ఇది ఇట్లా కాకూడదు, ఎప్పుడైనా కూడా రెండు కూడా కలిసిపోవచ్చు. ఇది 27 ఏళ్ళ నుంచి నడుస్తుంది, ఇవాళనే ఏం తొందర వచ్చింది మీ అందరికీ అని చెప్పి ఆయన క్వశ్చన్ రేజ్ చేసిండు. ఎవరికి? ఈ మూసి ప్రక్షాళన చేస్తా అనే ఒక బ్యాచ్కి. ఇంకో సంధ్య గారు ఉంటారు, ఆవిడ గారు ఏం మాట్లాడుతున్నారంటే 8,000 కుటుంబాలని ఇక్కడ, ఈ 8,000 కుటుంబాలని రీలొకేషన్ చేయడం అనేది అంత ఈజీగా అయ్యే పని కాదు, ఎట్లా పడితే అట్లా చేస్తా అని చెప్పడం కాదు. ఈ బ్యూటిఫికేషన్ అనేది ఎవరికి కావాలి? ఫస్ట్ ఇల్లు కావాలి, కానీ బ్యూటిఫికేషన్ ఎవరికి కావాలి? బ్యూటిఫికేషన్ రిచ్ పీపుల్కి కావాలి. ఎట్ ద సేమ్ టైం ఆవిడ గారు ఏం చెప్తున్నారంటే, డీమార్ట్ను పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రం సేఫ్ బెట్లో ఉన్నారు, వాళ్ళని ఏమనడం లేదు, పేద ప్రజలను మాత్రం కూలగొట్టడు. అట్లాగే ఇప్పుడు జీవన్ కుమార్ అని ఆయన ఒక హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్, చాలా బాగా మాట్లాడింది. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ జనరేషన్స్ నుంచి ఆక్యుపై చేసిన వాళ్ళు ఉన్నారు, తరతరాల నుంచి 3-4 జనరేషన్ల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉండి చిన్న బిజినెస్ మొదలు పెట్టుకొని ఈ ఏరియాలని ఉండుకుంటా వాళ్ళ బిజినెస్ జరిపించుకుంటా అన్ని ఇల్లులు కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి అన్నీ చేసుకుంటూ పోయారు. ఇవాళ మీరు ఇవి డిస్ట్రాయ్ చేస్తే మరి ఎన్నిటికో దెబ్బతింటుంది, ఎంతోమంది దెబ్బతింటారు ఇలా. మరి అది ఎట్లకెళ్ళి కరెక్ట్? వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతీస్తే ఎట్లా? ఇప్పుడు మీరు లైవ్లీహుడ్ దెబ్బతీయాల్సి వస్తుంది, లేకుంటేనేమో హోమ్ దెబ్బతీయాల్సి వస్తుంది. మీరు ఇల్లన్నా దెబ్బతీయాలి, నీ జీవనోపాధన దెబ్బతీయాలి అంటే ఇవి రెండు కాకుండా చూడాలి ప్రభుత్వాలు ఎప్పుడైనా. అంతేగాని పిచ్చిగా ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేకుండా చేస్తామంటే అట్లా కుదరదు. ఇవి ఇట్లా చేస్తున్నావు కదా, దీనికి ఏమన్నా ప్రాపర్ క్లియర్గా రీజన్స్ ఉన్నాయా ప్రజలకంటే? ఏం పెద్దగా రీజన్స్ చెప్పింది ఏం లేదు. సో ఇవన్నీ వీళ్ళ స్టోరీలు. ఇంకా మిగతా చాలా మంచిగా కూడా మాట్లాడినారు. ఇంకా సంఘమిత్ర నాపం వాళ్ళు వీళ్ళేం చెప్పారంటే, ఇప్పుడు 1.5 lakh crores అంటే 1.5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇది. నేను అడుగుతా, ఇది నా క్వశ్చన్. ఇది 1.5 లక్షల కోట్లల్లో ఇప్పుడు మనం ఎన్నో ఫోటోలు, ఎన్నో వీడియోలలో, ఎన్నో పేపర్లలో అవి చూస్తూ ఉంటాం కదా, సింగిల్ టాయిలెట్ ఉంటుంది పిల్లలకు, ఇంకా 100 మంది పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. మరి ఇప్పుడు ఈ బ్యూటిఫికేషన్ అనేది ఇట్లా రావాలన్నా, లేకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు కావాలన్నా ఏదన్నా? అంటే దీని మీద కనీసం ఒక ఆలోచన, ఒక పద్ధతి ఏమన్నా ఉందా వీళ్ళకు అంటే? ఏం లేదు. ఇంకా చూడండి, వీళ్ళకు డీటెయిల్ రిపోర్ట్స్ దీనిపైన ఏమైనా ఉన్నాయా అంటే డీటెయిల్ రిపోర్ట్స్ కూడా లేవు. సో ప్రజలారా, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు కదా, హైడ్రా వీళ్ళందరూ కూడా, దీని మీద ప్రాపర్ పేపర్ వర్క్ ఉందా అంటే ఏం లేదు. సో అదొకటే కాదు, ఇంకా చూడండి ఇక్కడ ఇప్పుడు వీళ్ళకు కొత్త ప్లేస్ దగ్గర రీహాబిలిటేషన్ ఏమైనా ఉందా, రీసెటిల్మెంట్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక ఏం ప్రాపర్గా సెట్అవుట్ కాలేదు. ఇవి సెట్అవుట్ కాకుండా వల్ల ఇల్లు కూలగొట్టడు వీళ్ళు. ఓకే, తొందరగా వచ్చుడు, ఇల్లు కూలగొట్టడు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చేసింది పద్ధతి అనేది ఇక వాళ్ళకి తెలవాలి. మరి అది గవర్నమెంట్. ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇంకా వెంకటరెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, అసలే ఇక పేద ప్రజలు, పువర్ పీపుల్ ఉండేది ఇక్కడ. ఈ పువర్ పీపుల్కు సరిగ్గా స్కూలింగ్ లేవు సరిగ్గా. ఇప్పుడున్న స్కూలింగ్లో ఇక్కడ ఇల్లు మొత్తం వదిలిపెట్టేస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడో పోయి చదువుకోవాలంటే అది అయ్యే పనేనా? అది ఎంత కష్టమైన పని. ఇప్పుడు వీళ్ళంతా పోయి వేరే స్కూల్లో జాయిన్ కావాలంటే లాంగ్ డిస్టెన్స్ ఉందనుకో స్కూల్కి, మన ఇంటికి వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ఉంటే వీళ్ళంతా డ్రాప్ అవుట్ అవుతారు, ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్. ఈయన చెప్పింది ఏంటంటే, సార్ ఈయన 30 ఏళ్ళకెళ్ళి దీనిపైన పనిచేస్తూ ఉంటారు వెంకటరెడ్డి గారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, డ్రాప్ అవుట్లు ఎక్కువ అవుతాయి, ఇంకా అట్లాంటప్పుడు ఇంకా మళ్ళీ దానివల్ల లాభం ఏం జరిగినట్టు అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఇక్కడ కొత్తగా రిలొకేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ అక్కడ పోయి స్కూల్స్ స్ట్రక్చర్లు డెవలప్ చేసి ఆ తర్వాత ఇంకా మీరు రిలొకేషన్ చేయండి. అట్లయితే ఏమన్నా లైవ్లీహుడ్ అంటే పిల్లలకు చదువుకోవడానికి వీలవుతుంది. ఇంకా లేకుంటే ఫైనాన్షియల్ బర్డన్, ప్రైసెస్, డబ్బులు ఎక్కువ పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించే అంత స్తోమత ఉండదు కాబట్టి డ్రాప్ అవుట్లు ఎక్కువ అవుతాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజలారా,
ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఇదంతా కొంత ఉంది, ఇదంతా మనం కొంత చూడాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా. సో ఇది ఇక్కడ మాట్లాడారు సర్వే విధానం. ఓకే, వీళ్ళు ఒక సర్వే ఒక ప్రాపర్గా చేసిండ్రా లేదా అనే దాని మీద ఒక విధానం ఏమైనా ఉండాలని చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరన్నా ఒక ఇల్లు కొట్టే ముందు 48 అవర్స్ ముందు వాళ్ళకు ఒక నోటీస్ ఇస్తారు. 48 అవర్స్ ముందు నోటీస్ ఇచ్చి ఏమైనా చేస్తారు. లేదు, 48 అవర్స్ నోటీస్ ఇచ్చి వితిన్ 40 అవర్సే కూలగొడుతున్నారు వీళ్ళు. అంటే అట్లాంటప్పుడు నీ నోటీస్ ఎందుకు, దానికి నోటీస్ అని ఎందుకంటారు దాన్ని అని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తుంది వాళ్ళని, రైట్? ఎవరిని? హైడ్రాని. ఇట్లనే ఈ నోటీసులు ఉన్న కొన్నిట్లలో స్టే ఉన్నది. స్టే ఉన్న తర్వాత కూడా వాళ్ళు అట్నే కూలగొడుతుండ్రు. ఏదో మెషిన్లను పంపించడు, ఆ మెషిన్లను కూలగొట్టడు. సో దీంతో ఏమైందంటే మొత్తం అస్తవ్యస్తంగా అయిపోయింది ఇదంతా. శని ఆదివారాలల్లా ఇప్పుడు ఇవి చూడండి, ఇక్కడ కోర్టు వీళ్ళని చాలా బాగా అడిగింది క్వశ్చన్స్. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇప్పటిదాకా కూలగొట్టిన డీటెయిల్ రిపోర్ట్స్ కావాలి నాకు, ఇది ఎట్లా చేసిండ్రో తెలవాలని చెప్పినారు. జైలుకు పంపిస్తే తెలుస్తుంది వీళ్ళందరి సంగతి, లేకుంటే వీళ్ళందరినీ జైలు కూడా పంపిస్తా అన్నట్టు చెప్పింది. ఊరేసే ముందు కూడా కనీసం వాడిని ఆఖరి కోరిక అడుగుతారు, మీరు అది కూడా ఏం అడగకుండా ఎట్లా పడితే అట్లా కూలగొట్టుకుంటూ పోతున్నారు. ఇది ఏ న్యాయ సూత్రం ప్రకారం చేస్తుండ్రు, ఇది ఎక్కడికి వెళ్ళి పద్ధతుల ప్రకారం పాటిస్తుండ్రు, కోర్టు ఉత్తర్వుల్ని పట్టించుకోరా, స్టే ఉన్నా చర్యలు చేపడతారా అని చెప్పి ఈ క్వశ్చన్స్ అన్నీ వేసింది. నేను ఫస్ట్ నుంచి ఇది హైడ్రా మీద ఒక 5-6 వీడియోలు ఇప్పటిదాకా ఇంతకంటే ముందే చేసిన, ఇది కూడా చేస్తున్నా. ఎందుకంటే పేదల పక్షాన నిలబడాలి మనం అందరం కూడా. అయితే తహసీల్దార్ ఏదో లెటర్ రాసిందని చెప్పి నేను మొత్తం కూలగొట్టుకుంటూ వచ్చినా అని చెప్పిండు. అయితే ఇక హైకోర్టు అదే అడిగింది, చార్మినార్ను హైకోర్టును కూడా కూలగొడతారా, మరి ఎవరైనా పేపర్ పంపిస్తే అట్లా అని చెప్పింది. అయితే హైడ్రా అనేది చెరువుల్ని రక్షించాలి, అది మంచిదే, మనందరం కూడా అదే కోరుకుంటాం, మనం అది కోరుకోవడమని ఏం లేదు. కాకపోతే ఒక సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తే చూడండి ప్రజలారా, సింపుల్ ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక హోమ్ బిల్డ్ చేసుకోవాలంటే దీనికి ఒక ల్యాండ్ ఉండాలి, ఓకే, దీనికి అప్రూవల్స్ ఉండాలి, ఓకే, అప్రూవల్స్ రిజిస్ట్రేషన్స్ ఉండాలి, తర్వాత దీనికి ఒక బ్యాంక్ వాళ్ళు ఉండాలి, రైట్? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఉండాలి, అట్లా వాటర్ బోర్డు వాళ్ళు ఉండాలి, ఇట్లా ఇంతమంది ఉంటారు. ఇంతమంది సమన్వయంతో కుదిరితేనే ఈ ఇల్లు ప్రాపర్గా అప్రూవల్ అన్నట్టు. మరి ఇవన్నిట్లల్లా ఫెయిల్ అయ్యి ఒక ఇల్లు ఓనర్ మీదనే కూలగొట్టుకుంటూ కూర్చుంటా, ఈ ఓనర్ని ఒక్కరిని మొత్తం పిన్లైజ్ చేస్తా అంటే మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? ఈ రిజిస్ట్రేషన్ ఇచ్చినోరు, ఈ అప్రూవల్ ఇచ్చినోరు, ఈ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ బోర్డులు ఇచ్చిన వాళ్ళు, మరి వీళ్ళు డబ్బులు తీసుకునే కదా చేసింది. మరి డబ్బులు తీసుకొని చేసిండ్రు అన్నప్పుడు వాళ్ళందరినీ కూడా జైలేనరి, వాళ్ళ తర్వాత వచ్చి ఈ ఇల్లు కూలగొట్టుండ్రి. అర్థమైందా? సో నేను చెప్పేదాల్లో ఒకటే, వాళ్ళందరినీ జైలు వేయండి. ఈ సోకాల్డ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ జైల్లో వేసి మీరు తర్వాత వచ్చి ఇల్లు కూలగొట్టే ప్రయత్నం ఏమైనా ఉంటే అది చేయండి. అప్పటిదాకా మీరు ముట్టుకోకండి వీళ్ళని, ఓకే? సో ఇది హైడ్రాని నోరు కత్తిరించింది, ఒక మాట చెప్పాలంటే కోర్టు. చాలా సంతోషకరమైన వార్త, పేదల పక్షాన నిలుస్తున్నది కోర్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.